అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే మంచి స్వీట్ రెసిపీ అండి. పిల్లలకి చాలా ఇష్టం. బొరుగు ముద్దలు అంటారు కదా, 90స్లో వాళ్ళకి తెలుసండి బాగా. అప్పట్లో మనం తినేవాళ్ళం కదా. అవైతే చేసి చూపిస్తున్నాను ఈజీగా. చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రాసెస్లోకి చూసారు కదా. దానికోసం నేను బొరుగులు అయితే తీసుకున్నానండి. పక్కా కొలతలు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ అంటించేసుకొని ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ఇట్లాంటిది ఒక బాండ్లైనా ప్యాన్ అయినా పెట్టేసుకోండి. చూడండి, ఈ కప్పుతో నేను ఏదైనా ఒక కప్పు, గిన్నె కానీ కప్పు కానీ ఏదైనా తీసుకోండి. దీంతో అయితే నేను తీసుకుంటున్నానండి. 3 కప్పులు తీసుకుంటున్నానండి. సిమ్ములో పెట్టుకోండి. 3 కప్పులు, 3వ కప్పు కూడా వేసేసానండి. వేసేసి మనం బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. కొంచెం క్రిస్పీ కావాలి బొరుగులు. మనం షాప్లో తెచ్చుకునేటప్పుడు ఒక్కోసారి క్రిస్పీగానే ఉంటాయి. అప్పుడైతే మనం పెద్దగా వేయించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తున్నాయి నాకు, అందుకని నేను వేయించుకుంటున్నాను. వేపేసుకున్నానండి. చూడండి, చూపిస్తున్నాను. ఎలా అంటే ఇలాగా మనకి పొడి పొడి అయిపోవాలండి. చూపించాను కదా, ఇలా పొడి అయినంత వరకు వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చూడండి, ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. బొరుగులు పక్కన పెట్టేసామంటే చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అదే బాండలు పెట్టేసుకొని స్టవ్ అంటించేసుకొని 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి కొద్దిగా హీట్ అవనిద్దాం. నెయ్యి హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఈ కప్పుతో తీసుకున్నాం కదా, 3 కప్పులు, 1 కప్పు బెల్లం అండి. నెయ్యిలో వేసేసి దంచి పెట్టుకున్నాను నేను. నెయ్యిలో వేసేసి బెల్లం కరగనియాలండి. మనం వాటర్ ఏం పోయకూడదు. ఈ నెయ్యిలోనే కరిగిపోతుంది. మనకి పాకం కూడా ఏం రావాల్సిన అవసరం లేదండి. పాకం పట్టి మనకి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం సింపుల్గా చూపిస్తున్నాను. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. కరెక్ట్గా 3 కప్పులకి బొరుగులకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. చూడండి, మనకి బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇదండి సోడా, ఒక చిటికెడు, మన ఇడ్లీ సోడా అంటారు కదండి, సోడా ఉప్పు, ఇడ్లీ సోడా అంటారు కదా, అదైతే వేసుకోవాలి. కొంచెం యాలక్కాయల పొడి ఇదిగోండి వేసుకొని బాగా ఒకసారి కలిపేయాలండి. చెప్పాను కదా, మనకేం పాకం అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇది ఒకసారి సోడా, మనం యాలక్కాయల పొడి వేసాం కదా, ఒకసారి బాగా కలిపేసుకున్నాం. బాగా కలిపేసుకున్నాం కదండి మనం వేసిన సోడా, యాలక్కాయలు. ఇప్పుడు మనం బొరుగులు అయితే వేసేసుకున్నాం. వేసేసుకొని బాగా కలిపేయాలండి. బాగా బొరుగులకి బెల్లం పట్టుకునేలాగా కలిపేసేయాలి. చూసారు కదా, మనం ఎలాంటి పాకం పెట్టాల్సిన అవసరమే లేదండి. ఈజీగా అయిపోతుంది. బాగా కలిపేసుకోవాలి. నేను ఇంకా స్టవ్ ఆపలేదండి. మనం స్టవ్ అప్పుడే ఆపకూడదు. బాగా కలిపేసుకోవాలి ముందు. బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉండలు కట్టేసుకున్నాం. చెయ్యిని ఇలా నీళ్ళల్లో తడుపుకోండి. ఎందుకంటే మనకు కాలుతుంది కదండి, అందుకని మనం చేతిని నీళ్ళల్లో తడుపుకొని మనం వేడిగా ఉన్నప్పుడే కట్టేసుకోవాలి. ఇలా మీకు ఎంత సైజు కావాలో చూసుకొని అలా కట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మీకు చూపిస్తున్నాను. ఇలాగా ఇలాంటి మీకు బాగా చూపిస్తాను. ఎందుకండి చూసారు కదా, ఇలాగా పైనే ఇలా కట్టేసుకోండి. మనం గట్టిగా ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే మనకు చేతులు కూడా కాలుతాయి కదా. ఊరికనే ఇలా ప్రెస్ చేసేసామంటే వేడి మీదనే చూసారా ఎలా వచ్చేస్తుంది, రెడీ అయిపోయింది కదండి. ఇట్లాగే మనం తడి చేసుకొని, చెయ్యి అనేది కాలుతుంది కదా వేడి మీద, అలాగా చెయ్యి తడుపుకొని చేసుకోండి. ఇలా మీకు ఎంత సైజు కావాలో, పెద్దయా చిన్నయా, చూడండి ఇలా కట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ కట్టి మీకు చూపిస్తానండి. చూడండి, ఇలాగే కట్టేసాను. చూసారు కదా, చెయ్యి కూడా చూడండి వేడి మీద కట్టి ఎలా ఫ్లట్ అయిపోయిందో. మీకు దగ్గర నుంచి చూపిస్తాను బొరుగు ముద్దలు ఎలా వచ్చాయి అనేది. బొరుగు ముద్దలు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి.
ఎలా వచ్చాయో సూపర్గా వచ్చాయి కదండి. తప్పకుండా ట్రై చేయండి. మనం పాకం పట్టాల్సిన అవసరమే లేదండి, ఈజీగానే చేసేసుకోవచ్చు. కట్టేటప్పుడు కొంచెం మీకు ఒకవేళ చల్లారి గట్టిపడింది అనుకోండి బొరుగులు ముద్ద కట్టేటప్పుడు ఇంకొంచెం మళ్ళీ వేడి చేసుకుంటే మనకు లూజ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ కట్టుకోవచ్చండి. సరేనండి, చూసారు కదా ఎలా ఉన్నాయి బొరుగు ముద్దలు. వాటి వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇదిగోండి ఎలా కట్టేసాను, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మీకు బొరుగు ముద్ద అనేది ఎలా వచ్చిందో. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.